హే ఆల్, ఇప్పుడైతే మీ ముందుకి చికెన్ దమ్ బిర్యానీ అయితే తీసుకొచ్చేసానండి. నా స్టైల్లో జస్ట్ 1.5 మినిట్ అయితే ఉంటుంది. డెఫినెట్గా అయితే చూసేసి అండ్ ఆల్సో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసేయండి. ఫస్ట్ అయితే వాష్ చేసి పెట్టుకున్న చికెన్ లేక్ అయితే కొంచెం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్, దాని తర్వాత మన పోపుల డబ్బాలో ఉన్న మసాలాలన్నీ వేసుకునేసి ఎక్స్ట్రాగా అయితే బిర్యానీ పౌడర్ అయితే వేసుకునేసి ఇంకా అది మ్యాగ్నెట్ అయ్యేలోపు అయితే ముందుగా అయితే రైస్ అయితే కుక్ చేసుకునేసేయండి. ఈజీ అవుతుంది. మనం దమ్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి నేనైతే రైస్ కుక్కర్లో నార్మల్గా అయితే 1 కప్కి 2 కప్ వాటర్ వేస్తారు కదండి. నేనైతే కొద్దిగా వాటర్ తక్కువ వేసాను, ఎందుకంటే మనకి దాని తర్వాత దమ్ అవ్వాలి కాబట్టి. ఇంకైతే హాఫ్ అన్ అవర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడైతే మనము ప్రాపర్గా అయితే 90% అయితే చికెన్ని కుక్ చేసుకుంటే దాని తర్వాత దమ్ పెట్టుకుంటే అయితే సూపర్ టేస్ట్ ఉంటుందండి. నాకైతే సూపర్గా వచ్చింది. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను. మీరైతే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే డెఫినెట్గా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోలు కావాలో చెప్తే నేనైతే డెఫినెట్గా ట్రై చేసి మీ ముందు అయితే పెట్టేస్తాను. జస్ట్ ఫర్ 1.5 మినిట్ 2 మినిట్స్ అలానే ఉంటాయండి. మన వీడియో అయితే మరీ అంత లెంత్ ఉండదు. ఇంకా అయితే ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ అయితే వేసేసి ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం కలర్ వేసుకునేసి దమ్ పెట్టుకునేసి సూపర్ టేస్ట్ ఉంటుందండి. మీరు కానీ అయితే ఇలా అయితే వెయిట్ పెట్టుకోండి, నాలాగా రైస్ కుక్కర్లో అయితే అలా పెట్టుకోకండి. చూడండి ఎంత మంచిగా ఉందో. ఇంకొంచెం బాస్మతి రైస్ వేసుంటే ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుందేమో. నేనైతే నార్మల్ రైస్ ప్రిఫర్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బాయ్ గాయ్స్.